హాయ్ ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా పులిహోర చేసుకుంటూనే ఉంటాం కదా ఫెస్టివల్స్కి అలా. కానీ పులిహోర ఎప్పుడు నిమ్మకాయతో చింతపండుతో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎనీవే సమ్మర్ సీజన్ కదా, పక్కా ట్రై చేయండి. టేస్ట్ అయితే వావ్ వేరే లెవెల్. బట్ ఈ ప్రాసెస్లో అయితే పక్కా ట్రై చేయండి. ఎనీవే పులిహోర ప్రిపరేషన్ అయితే ఫస్ట్ మనకు కావాల్సింది సమ్మర్ స్పెషల్ అయిన మ్యాంగో అయితే పక్కా కావాలి. దాన్ని నేను చూపించిన విధంగా ఈ రకంగా పీల్ ఓపెన్ చేసేసి మొత్తం తురిమేసుకోండి. తురిమేసిన తర్వాత అందరూ చెప్పే ప్రాసెస్ అనుకోకండి. తురిమేసిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ ప్రిపేర్ చేసుకున్న దానిలో అంటే మ్యాంగోది మొత్తం ఈ తురుమంతా పెట్టేసుకుని ఒక 5 or 10 minutes అలా పక్కన పెట్టేయాలి. కుదిరితే సాల్ట్ కూడా పైన అలా జల్లేసుకోండి. కానీ వాటర్ వస్తుంది లైట్గా అనుకునేవో లేదు, బట్ ఆయిల్ వేస్తే రాదనమాట. ఇలా పక్కన పెట్టేసుకోండి ఒక 10 minutes. సరే, ఈలోపు అయితే పొయ్యి మీద ఒక మూగిడి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని పల్లీలు మెయిన్ కదా, పల్లీలు ఎన్ని కావాలంటే అన్ని ఫ్రై చేసుకోండి. తర్వాత వాటిని పక్కన పెట్టి పోపు దినుసులన్నీ వేసుకోండి. మీరు ఏమేమి వేస్తారో అవన్నీ. నేనైతే పచ్చెనగపప్పు పక్కా వేస్తాను, ఆవాలు, సాయిపప్పు ఈ 3 అయితే పక్కా వేస్తాను. మనం ఆయిల్లోనే పసుపు వేసేయడం వల్ల ఏంటంటే పులిహోర కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇంకా ఫైనల్లీ ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. మొత్తాన్ని ఇలా ఫ్రై చేసేసుకొని ఆల్రెడీ మనం ఒక 10 minutes పక్కన పెట్టాం కదా మామిడి తురుము మిక్స్ చేసుకున్న రైస్ని ఒకసారి మొత్తాన్ని నేను చూపించిన విధంగా కలిపేసుకోండి. ఎందుకంటే అప్పుడు ఉప్పు మ్యాంగో ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది, పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఇంకా తాలింపు దినుసులన్నిటిని ఇలా మిక్స్ చేసేసుకోవడమే, ఎంతో సింపుల్గా. బట్ నేను చెప్పిన ప్రాసెస్లో అయితే పక్కా ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి. ఎనీవే మ్యాంగో పులిహోర సమ్మర్ స్పెషల్ అయిన మ్యాంగో పులిహోర అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర అలా వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది చూసేకి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.